ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎవరైతే నిత్యము దేవుడంటే భయము కలిగి ప్రవర్తిస్తారో వారు ధన్యులు. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన మన త్రోవలను సరళం చేసేవారుగా ఉన్నారు. ఉదయకాల సమయంలో మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి. అప్పుడే దేవుడు తన ఆశీర్వాదంతో మనల్ని నింపేవారుగా ఉంటారు. కనుక ఇక ఉదయకాల సమయంలో నిత్యము భయము కలిగి దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని చెప్పి నీ వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేశావు కనుక దేవా, ఎవరైతే దేవా నీకు ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తిస్తారో వారి జీవితం ధన్యకరమైనదిగా ఉంటుంది కనుక అటువంటి మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.